గైస్, మీకు హారర్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉంటే చాలా హారర్ కంటెంట్ ని చూసే ఉంటారు. అండ్ మీలో చాలా మందికి కాన్ఫిడెంట్ గా ఉంటారు దయాలంటే భయం లేదు అని. కానీ ఈ రోజు నేను చెప్పే కేసు ఇది హారరో, థ్రిల్లరో లేదా క్రైమో తెలీదు. అసలు ఈ కేస్ కి పేరేం పెట్టాలో నాకు అర్థం కావట్లేదు, అంత డిఫరెంట్ గా ఉంది. సో టిల్ డేట్ ఇప్పటిదాకా నేను చెప్పిన కేసెస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టర్బింగ్ కేసు ఇది. మన దేశం పక్కనే ఉన్న దేశం పాకిస్తాన్ లో జరిగిన కేసు ఇది. అండ్ మీకు రియల్ ఫొటోస్, వీడియోస్ తో ముందు పెట్టబోతున్నాను. సో ఒకవేళ మీకు ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దయాలంటే భయం ఉన్నా, ఈ వీడియోని ఇక్కడే ఆపేసేయండి. సో ఇక స్టార్ట్ చేద్దామా. సో ఈ ఇన్సిడెంట్ పాకిస్తాన్లో ఉన్న దరియా ఖాన్ అనే ఒక చోటులో జరిగింది. సో ఆ ఊర్లలో మన ఊర్లకే ఉంటుంది, అంత డిఫరెంట్ గా ఏముండదు. కొన్ని ఇల్లులు, శ్మశానం, ఆ ఊర్లో సాయంత్రం పూట ఆడుకునే ఒక పార్క్ మరియు కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంటి టెర్రస్ పైకి ఎక్కి కూడా ఆడుకునేవారు. సో ఈ ఇన్సిడెంట్ ఎవరింట్లో అయితే జరిగిందో వాళ్ళ బిల్డింగ్ ముందే ఇంకొక బిల్డింగ్ ఉంటుంది. కానీ ఆ బిల్డింగ్ మాత్రం చాలా వింతగా ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ బిల్డింగ్ మిద్ది పైన ఆడుకునే పిల్లలకి ముందరున్న అంటే మబ్బుగా ఉన్న బిల్డింగ్ లో ఏదో సౌండ్స్ అనేది వచ్చింది. ఆ చిన్న పిల్లల్లో ఒకటి పేరు అలాం. ఇక ఈ మిద్ది పైన నుంచి ఆ ముందున్న హాంటెడ్ మిద్ది పైన చూస్తే ఒక పిల్లోడు నిజంగా ఏడుస్తున్నాడు. ఇక ఆ చిన్న పిల్లోడు అక్కడ ఏమైనా ఇరుక్కున్నాడు అనేసి అందరు వెళ్తారు. కానీ ఆ ఇంటి ముందరికి వెళ్తే ఒక ఘోరమైన కంపు వాసన వచ్చింది. ఇక కరెక్ట్ గా అదే టైం కి ఈ పిల్లోడు ఉన్నాడే అలాం అని, వాళ్ళ పిన్ని ముందరకు వచ్చింది. చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారా, ఇంటికి రా అనేసి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది ఆ పిల్లోడిని. అలాం అనే పిల్లలతో పాటు అందరిని తరిమేసింది అనమాట. అందరూ సడన్ గా పోయి పిన్నిని అడిగినారు, అసలు ఏమైంది, ఎందుకు ఆ నుంచి తరుముకొని తీసుకొచ్చావు, ఏమైంది పిన్ని అని అడిగితే పిన్ని ఒకటే ఆన్సర్ ఇచ్చింది, అది వాళ్ళ ఇల్లు అని. ఏప్రిల్ 2001 దరియా ఖాన్ అనే ఈ నగరంలో సైరా ప్రవీణ్ అనే ఒక టీచర్ ఉండేవారు. తనేమో థ్రోట్ క్యాన్సర్ వల్ల చనిపోయింది. సైరా అంటే వాళ్ళ అన్నకి తినంటే ప్రాణం. అయితే తను చనిపోయిన తర్వాత మొత్తం ట్రెడిషనల్ వేలో తనని బూంచేశారనమాట. అండ్ బూంచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ గ్రేవ్ యార్డ్ దగ్గరికి వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారనమాట. అంటే కొంచెం పూలు పెట్టేకి, ఫ్లవర్స్ ఇచ్చేకి, అలా కొన్ని రోజులు అంటే జస్ట్ ఇలా 2-3 days తర్వాతే వెళ్ళారు. ఇక అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్నయ్య అందరూ షాక్ అయిపోయారు. అసలు వాళ్ళు ఆ సమాధిని మొత్తం మట్టి గిట్టి అంతా పెట్టి నీట్ గా పెట్టారు. కానీ చూస్తే మొత్తం చిందరగోళంలో ఎవరో తోగినట్టుగా గలీజ్ గా ఉంది. సో చూస్తుండగానే వాళ్ళ అన్నయ్య మెయిన్ గా అంటే తల ఏ సైడ్ ఉంటుందో అక్కడ చేపెట్టాడు. పెడితే ఆయన చెయ్యి సడన్ గా లోపలికి వెళ్ళిపోయింది. ఇక వెంటనే లోపల ఏం లేదు, వెంటనే వాచ్మ్యాన్ ని పిలిచి ఈ గ్రేవ్ అంటే ఈ సమాధిని తోగండి అనేసి అడిగారు. ముందుగా వాచ్మ్యాన్ ఒప్పుకోలేదు, కానీ మరీ ఫోర్స్ చేసేసరికి ఒప్పుకున్నారు. షాకింగ్ గా గ్రేవ్ అంటే సమాధి తోగి చూస్తే అక్కడ ఏమీ లేదు. అంత ఫ్యామిలీ మొత్తం చాలా టెన్షన్ పడిపోయారు. వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ కూడా చేశారు. ఇక ఫ్యామిలీ మెంబర్స్, పోలీస్ వాళ్ళందరూ వెతికినా సరే ఒక్క క్లూ కూడా దొరకలేదు. కానీ ఆ శ్మశానం గార్డ్ పోలీస్ అంటే ఆ ఏరియా గార్డ్ పోలీస్ ఉంటారు కదా, ఆయన పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. ఇక అతను చెప్పింది అందరినీ షాక్ చేసేసింది. ఆ గార్డ్ వచ్చేసి చాలా రోజులుగా ఆ శ్మశానంలో ఉన్న ఒక నీమ్ చెట్టు, ఆ చెట్టు పైకి ఎక్కి ఇద్దరు మనుషులు రోజు ఎక్కి కూర్చునేవారు. ఈ గార్డ్ పోలీస్ మ్యాన్ మరియు వాచ్మెన్ అడిగితే ఏమనేవారంటే, ఇక్కడ ఉన్న శ్మశానంలో ఉన్న వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నారు అని అనేవారు. వాళ్ళు ఇంకా పట్టించుకోకుండా లైట్ తీసుకునేవారు. కానీ కొన్ని రోజుల క్రితం శ్మశానంలో వాళ్ళిద్దరూ ఏదో డెడ్ బాడీనో సంథింగ్ ఏదో దొర్లుకుంటా అంటే ఇలా లాక్కొని వస్తున్నాగా నేను చూశాను. కానీ అప్పుడు నాకు సరిగ్గా కనపడలేదు కాబట్టి నేను పట్టించుకోలేదు, తాగి ఉండింటి అని చెప్పాడు. వెంటనే ఆ గార్డ్ ని నానా బూతులు తిడతారు పోలీస్ వాళ్ళంతా. వెంటనే వాళ్ళ ఇల్లు చూపి అనేసి అడుగుతారు. గార్డ్ ఏమో నేను వాళ్ళని చూస్తేనే భయపడతాను, నాకు అసలు నేను వాళ్ళ దగ్గర కూడా పోనని చెప్తాడు. సో అప్పుడు పోలీస్ వాళ్ళు కనీసం వాళ్ళ పేర్లన్నా చెప్పు, ఏంది అసలుకి ఇన్ఫర్మేషన్ తీసుకోలేదంటే లేదు వాళ్ళ పేర్లు తెలుసు, ఫర్మాన్ అండ్ ఆరిఫ్ అని చెప్తాడు. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ ఫర్మాన్ అండ్ ఆరిఫ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ అడుగుతారు అనమాట, ఈ ఫర్మాన్ అండ్ ఆరిఫ్ అంటే. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ అంటారు వాళ్ళు అసలు మనుషులే కాదు, రాక్షసులు అని చెప్పారు. రాత్రి అయితే చాలు వాళ్ళ ఇంట్లో నుంచి ఏదేదో సౌండ్స్ వచ్చేవి. వాళ్ళ ఇంట్లో ఫర్మాన్ అనే వ్యక్తి అన్న, ఆరిఫ్ అనే వ్యక్తి తమ్ముడు. ఇక ఆ ఇంట్లో వాళ్ళ నాన్న మరియు చెల్లెలి ఉండేవారు. ఫర్మాన్ అండ్ ఆరిఫ్ వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు అయినా సరే వాళ్ళ వైఫ్ ఇద్దరు వదిలేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ వాళ్ళ బయట వాళ్ళు జనాలు చెప్పారు కదా. ఇదంతా విన్న తర్వాత
తర్వాత ఆ ఇంటి లోపలికి వెళ్ళారు. ఆ ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళ నాన్న ఒక చైర్ లో కూర్చొని ఉండడంతో పాటు ఆరిఫ్ ఒక బెడ్ పైన పడుకొని ఉన్నాడు. ఇక ఆరిఫ్ ని లేపి పోలీస్ ఇల్లు మొత్తం ని సెట్ చేశారు. ఆ ఇంట్లో ఒక లాక్ చేసిన రూమ్ అనేది ఉంది. దాని లోపల నుంచి ఒక గలీజ్ అంటే బ్యాడ్ స్మెల్ వచ్చింది. ఆ డోర్ ఓపెన్ చేస్తే ఆ లోపల ఒక కుక్కర్ లో ఏదో వండుతున్నారనమాట. ఇక పోలీసులు అసలు ఏంది ఆ కుక్కర్ లో ఏముంది, నువ్వు డోర్ ఎందుకు వేసినావు అని అడిగితే సరే ఏం లేదు ఆ కుక్కర్ లో చికెన్ ఉంది అని చెప్పాడు. ఇక పోలీస్ వాళ్ళు రూమ్ అంతా వెతుకుతారనమాట. వెతుకుతూ ఒక ఎస్ఐకి ఒక రూమ్ లో నుంచి చాలా ఈగలు కనబడుతున్నాయి అనమాట. అంటే ఈగలు ఉన్నట్టుగా కనబడింది ఒక రూమ్. అది ఎక్కడో కాదు, ఇంట్లో ఎంటర్ అయిన తర్వాత ఆరిఫ్ ఒక బెడ్ పైన అంటే మంచం పైన పడుకున్నాయని చెప్పాను కదా, ఆ మంచం కిందే ఒక పెద్ద మూట ఉంది. ఆ మూటకి ఏమో చాలా ఈగలు చుట్టుకుంటున్నాయి. అంటే గలీజ్ గా సౌండ్ చేస్తూ ఉన్నాయన్నమాట. వెంటనే ఆ అస్సై ఒక్క సెకండ్ వెయిట్ చేయకుండా మూటను తీసి ఓపెన్ చేసి చూస్తే అక్కడున్న ప్రతి ఒక్కరూ షాక్ అయిపోయారు. ఆ మూటలో సైరా డెడ్ బాడీ ఉంది. ఆ డెడ్ బాడీకి ఒక కాలు అనేది లేదు. ఇక వెంటనే ఇమ్మీడియట్ గా ఆరిఫ్ నైతే అరెస్ట్ చేశారు. ఆ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అన్న ఫర్మాన్ ని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరిని ముందర కూర్చోబెట్టి ఫుల్ గా కోటింగ్ చేసి అసలు మీ బ్యాక్ స్టోరీ ఏంది, ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడిగితే అప్పుడు ఫర్మాన్ స్టార్ట్ చేస్తాడు. వీళ్ళ ఇద్దరి భార్యలు వీళ్ళ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరికి లాహోర్ అనే ఒక సిటీలో ఒక వ్యక్తి, అంటే నాకు తెలిసి బాబా ఫకీర్ అలా ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళిద్దరిని మనిషి మాంసం తినమని చెప్పాడంట. అలా చెప్పింది విని వీళ్ళిద్దరూ మనిషి మాంసం తినడం స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు ఎట్లా అయిపోయినారంటే ఇంకా మాంసం తినకపోతే ఇంకా మాకి రోజు గడవదు అనే రేంజ్ లో వెళ్ళిపోయారు అనమాట. అలా తింటూనే వస్తున్నారు. ఇది విన్నాక పోలీసు వాళ్ళు తట్టుకోలేక వీళ్ళు వెంటనే జైల్లోకి వేశారు. మొదటిగా 6 months ఫుల్ స్ట్రిక్టెడ్ జైల్లోకి వేసేసినారు. ఇక షాకింగ్ ఏంటంటే ఏప్రిల్ 2013లో ఆ ఏరియాలో ఆ ఇంట్లో నుంచి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనేసి కంప్లైంట్ వచ్చింది. ఆ పోలీస్ వాళ్ళ కంప్లైంట్ చేస్తే ఆ పోలీస్ వాళ్ళు మళ్ళీ వచ్చి ఆ ఇంట్లో సెర్చ్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఒక మనిషి ఒక కుక్కర్ లో దొరికింది. తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అసలు ఈ బాడీ ఎక్కడుందిరా అనేసి గట్టిగా అడిగితే అది మేము మొత్తం తినేసామని చెప్పారు. అప్పుడు కోర్టు ఫిక్స్ అయ్యి వీళ్ళని కఠినంగా శిక్షించాలని 13 సంవత్సరాల శిక్షను జారీ చేశారు. ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆ 13 సంవత్సరాల శిక్ష ఈ ఇయర్ ముగిస్తుంది. సో గైస్ ఇది అన్నమాట. అసలు ఇది హారర్ అంటారా, థ్రిల్లర్ అంటారా, క్రైమ్ అంటారా, ఏందో నాకే అర్థం కావట్లేదు. ఇంత ఘోరమైన జనాలు ఉన్నారు. తెలుసుకున్న తర్వాత కనీసం మీరని జాగ్రత్తగా ఉంటారు, అంత ఈజీగా జనాలు నమ్మరు అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. ఇలానే సపోర్ట్ అనేది చూపించండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో. 3, 2, 1